పూర్వకాలంలో పరమేశ్వరుడు, శివుడు మరియు పార్వతీదేవికి ఇద్దరు కుమారులు, గణేశుడు మరియు కుమారస్వామి, కార్తికేయుడు. ఒకసారి నారద మహర్షి ఒక దివ్యమైన ఫలం తీసుకుని వచ్చాడు. అది జ్ఞానఫలం. దాన్ని ఎవరికివ్వాలో శివపార్వతులు ఆలోచించారు. వారు ఇద్దరు కుమారులకు ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ముందుగా వచ్చినవారికి ఈ ఫలం అని చెప్పారు. కార్తికేయుడు తన మయూర వాహనంపై వెంటనే బయలుదేరాడు. కాని గణేశుడు ఆలోచించాడు. తల్లిదండ్రులే తనకు ప్రపంచమని భావించి వారిని 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. శివపార్వతులు గణేశుని జ్ఞానం చూసి ఆనందించి ఫలం ఇచ్చారు. తిరిగి వచ్చిన కార్తికేయుడు ఇది చూసి బాధపడ్డాడు. కోపంతో కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా వచ్చి ఒక పర్వతంపై తపస్సు చేయసాగాడు. ఆ పర్వతమే తరువాత శ్రీశైలం అయింది. తన కుమారుడు దూరంగా ఉండటం చూసి శివపార్వతులు కూడా అక్కడికి వచ్చి నివసించారు. శివుడు అక్కడ మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా వెలిశారు. మల్లికార్జున అనే పేరుకు కారణం. ఒక కథ ప్రకారం పార్వతీదేవి ప్రతిరోజూ మల్లెపూలతో శివుని పూజించేది. మల్లెపూలతో మల్లిక అర్చించబడిన అర్జునుడు శివుడు కావడంతో మల్లికార్జున అనే పేరు వచ్చింది. భ్రమరాంబిక